నమస్తే. వెల్కమ్ టు ఇదే నిజం టీవీ. నేను మీ రమేష్ మిద్దే. ఇటీవల ఏదైతే కేంద్రం ఒక చట్టాన్ని సవరించింది. ఆ చట్టాన్ని ఏదంటే హిట్ అండ్ రన్ కేసు సంబంధించి చట్టంలో సవరణలు తీసుకొచ్చారు. హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి ఎవరైనా యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే అట్లానే పట్టించుకోకుండా వెళ్ళిపోతే వారికి కఠినమైన నిబంధనలతో కూడిన శిక్షలు వేయాలి. అలాగే 10 సంవత్సరాల జైలు శిక్ష, 7 లక్షల రూపాయల జరిమానా అంటూ కొన్ని నిబంధనలను కఠినతరం చేసిన నేపథ్యంలో మనం తాజాగా చూసాము. దీనికి సంబంధించి లారీ డ్రైవర్ల యూనియన్లు కావచ్చు, అలాగే ప్రైవేట్ గూడ్స్ ట్రాలీలు కావచ్చు, లైట్ మోటార్ వెహికల్ ట్రాలీలు డ్రైవర్లు కావచ్చు, పెద్ద ఎత్తున ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు కూడా కావచ్చు, పెద్ద ఎత్తున ధర్నా చేసిన పరిస్థితి నిన్న మొన్న కనబడింది. దాంతోపాటు కొన్ని పెట్రోల్ బంకులు కూడా మూతపడేంత స్థాయిలో వాళ్ళు ధర్నా చేశారు. అయితే తాత్కాలిక విరమణ పొందినప్పటికీ పూర్తి స్థాయిలో అయితే చర్చలు సఫలం కాలేదని తెలుస్తుంది. అయితే వీటి మీద డిమాండ్లు అయితే కొన్ని ఉన్నాయి. అయితే ఈ డిమాండ్లు ఏంటి, ఆ చట్టంతో వచ్చిన చిక్కులు ఏంటి, ఆ చట్టము అమలు చేస్తే మామూలుగా ఎటువంటి నష్టం వాటిల్లుతుంది, డ్రైవర్స్ యూనియన్ కావచ్చు, డ్రైవర్లకు కావచ్చు, ఎటువంటి నష్టం వాటిల్లుతుంది అనే విషయం మీద మనతో మాట్లాడడానికి భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మహాసంఘ్ నేషనల్ జనరల్ సెక్రటరీ రవిశంకర్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. అసలు ఏంటి మామూలుగా ఒక కేంద్రం ఆ చట్టాన్ని సవరించినప్పుడు అసలు ఏంటి ప్రాబ్లము, దాంతో ఎటువంటి చిక్కులు మామూలు మీ డ్రైవర్లకు వస్తాయి, ఎందుకు ఆందోళన? కేంద్ర ప్రభుత్వము చట్టాలను మార్చటం అనేటువంటిది ఒక ప్రణాళిక పెట్టుకుంది. దాన్ని ఆహ్వానిస్తున్నాం. అయితే చట్టాల్లో కూడా రకాలు ఉన్నాయి కదా. ఈ యొక్క దేశ చట్టం మార్చచ్చు. దేశానికి నష్టం జరిగి దేశ సంరక్షణ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి తీవ్రవాదం విషయంలో కఠినంగా ఉండడము, దీన్ని ఆహ్వానిస్తాం. కానీ అంతర్గతంగా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, దానిలో బ్రిటిష్ కాలం నాటి శాసనం ఏదైతే చట్టాలు ఉన్నాయో వాటిని మారుస్తుంది. కానీ ఈ రవాణా చట్టం వచ్చే వరకు ఇది అంతర్గతంగా ఏమవుతుందంటే, డ్రైవర్లు అనేటువంటి వాళ్ళు తీవ్రవాదులు కాదు, ఎవరిని మర్డర్ చెయ్యరు, ఎవరిని కావాలని రోడ్డు మీదకి వెళ్ళి బండి గుద్ది చంపరు. ఈ క్రమంలో డ్రైవర్ అనేటువంటి వ్యక్తి ఒక సామాన్యమైనటువంటి ఆర్థికంగా చితికిపోయినటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తి యాక్సిడెంట్ చేయకూడదు నేను అనేటువంటిదే కోరుకుంటాడు. దానికి భార్య పిల్లలు ఉన్నారు, వెళ్తున్నాడు రోడ్డు మీద. వెళ్తున్నప్పుడు అచానక్గా ఎవరన్నా వచ్చి అడ్డొచ్చినప్పుడు అతను గుద్దడమో వీళ్ళు గుద్దుకోవడం ఏదైనా జరిగినప్పుడు ప్రమాదం జరిగినప్పుడు గాయాలు అవుతాయి, లేకపోతే చనిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇంతవరకు వాస్తవం. అయితే ఇన్ని రోజులు చట్టం ఏ విధంగా ఉందంటే, ఈ యొక్క ప్రమాదం జరిగి ఏదన్నా డ్రైవరు తన వాహనం నడిపితే ఎవరికన్నా ప్రమాదం గురైనట్టయితే సంబంధిత బాధితుడిని హాస్పిటల్కి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉండే. డ్రైవర్ ఆ విధంగా చేస్తున్నాడు. ఒక్కొక్కసారి చనిపోయినప్పుడు డ్రైవర్ బండి విడిచి పారిపోతాడు. ఎందుకంటే స్థానికున్న ప్రజలందరూ కూడా కొడతారు అతన్ని. ఎందుకంటే ఆవేశం అనేటువంటిది వస్తుంది. అతను భయపడి కొంచెం దూరంగా ఎక్కడైనా వెళ్ళి దాక్కునేటువంటి పరిస్థితి, తర్వాత వచ్చి సరెండర్ అవుతాడు పోలీసు వాళ్ళకి. కానీ విషయం ఇక్కడ ఏమొస్తుందంటే, ఇక్కడనే సమస్య వచ్చింది. మొన్న అమిత్ షా గారు పార్లమెంట్లో ఏం చెప్పిందంటే, ఈ యొక్క డ్రైవర్ ఎవరన్నా కనుక ప్రమాదం చేసి పారిపోయినట్టయితే బండి విడిచిపెట్టి అతనికి 10 సంవత్సరాలు జైలు, అదేవిధంగా అతని యొక్క శిక్ష ఏంటంటే 7 లక్షల రూపాయలు జరిమానా ఇవ్వాలి. రెండోది ఇది పెట్టడం జరిగింది. దీనివలన దేశం మొత్తంలో కూడా డ్రైవర్లందరూ కూడా చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు. అసలు ఈరోజు దేశంలో రెండో అన్నదాత డ్రైవరే. ఎందుకంటే అన్నాన్ని పెట్టేటువంటి రైతు భగవంతుడైతే ఆ అన్నాన్ని కానీ, నిత్యావసర వస్తువులు కానీ, మనుషులు కావాలంటే పాలు కానీ, ఎటువంటి వస్తువులు కానీ ప్రతి ప్రజలకి కూడా చేరువ చేసేది డ్రైవరే, ఈ ట్రాన్స్పోర్ట్ రంగమే. అయితే ఈ రెండో అన్నదాతని కూడా మనము ఒక కోణంలో చూడాలి. ఏంటంటే అతను ప్రమాదం కావాలని చేయడు. అయితే చట్టం ఇప్పుడు ఎగ్జిస్టింగ్ చట్టం పెట్టండి, సాక్షా 2023, అదేవిధంగా న్యాయ సంహిత కోడ్లో ఈ యొక్క బిల్లులు ఏం చేసిందంటే, ఈ యొక్క అంశాన్ని మార్చేసి ఈ కఠినమైన నిర్ణయం పెట్టారు. ఇన్ని రోజులు ఎగ్జిస్టింగ్ ఎట్లుండే, ప్రమాద తీవ్రతను బట్టి శిక్ష వేస్తుండే. తీవ్రత లేదు ఇప్పుడు. ఎవడన్నా వచ్చి బండి కింద ఆత్మహత్య, మన ఎవడో తెలంగాణలో మానుకోటలో బండి కింద వచ్చి దూరిండు, ట్రక్ వెళ్తుంటే వాడు చచ్చిపోయాడు. డ్రైవర్ అయితే ఫస్ట్ జైలుకి పోవాలి కదా. మనమేమంటున్నామంటే, ప్రమాద తీవ్రతను బట్టి చేయండి, ఎగ్జిస్టింగ్ ఏంటో అదే అమలు చేయండి. కానీ దీన్ని తీవ్రంగా చేసి డ్రైవర్లను ఒక దోషిగా చూపెడితే డ్రైవర్లను బండి తీసుకెళ్ళాలంటేనే భయపడతాడు. కాబట్టి ఈ క్రమంలో మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క చట్టం ఏదైతే ఉందో డ్రైవర్ల పాలిట శాపం అది.
ఈ యొక్క దేశంలో డ్రైవర్లు అనేటువంటిది కనుక రవాణా స్తంభించినట్టయితే దేశం స్తంభించిపోతుంది. కాబట్టి బ్రిటిష్ శాసనాన్ని కూడా మించినటువంటి చట్టాలను కఠినంగా చేసేసినట్టయితే ఇది సక్రమం కాదు, భావ్యం కాదు అనేటువంటిది భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ భావిస్తూ ఉంది. మొన్న మధ్యప్రదేశ్ ఇండోర్లో మేము సమావేశం పెట్టుకుని జాతీయ కార్యవర్గ సమావేశం, ఆ యొక్క సమావేశంలో మేము నిర్ణయం చేశాం ఈ యొక్క చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేయాలని. అయితే దానిలో భాగంగానే ఆయిల్ ట్యాంకర్లు పెద్ద ఎత్తున సమ్మె చేశారు. రవాణా రంగం కూడా కార్మికులందరూ కూడా సమ్మెకు సిద్ధమయ్యారు. మేము ఈ యొక్క ప్రణాళికలో భాగంగానే చేశాం. అయితే కేంద్ర ప్రభుత్వం చర్చలకు పిలిచి సానుకూలంగా స్పందించి మా సమస్యలను పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకపోతే కనుక రాబోయేటువంటి కాలంలో ఈ యొక్క నెల 25 తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా ఆటో దగ్గర నుంచి మొదలు పెడితే భారీ వాహనాల వరకు, ట్రక్కుల వరకు కూడా ప్రైవేటు రవాణాన్ని స్తంభింపజేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అంటే నిన్న మొన్న జరిగిన చర్చలు ఏమి జరగలేదా, లేకపోతే తాత్కాలిక విరమణ అయితే తీసుకున్నారు? అంటే దీనికి సంబంధించిన ట్రక్ డ్రైవర్లు కావచ్చు ఆ నిరసనను విరమించారు. అంటే నిరసన ఎందుకు విరమించారు, ఆ కారణం ఏంటి? ముందు అసలు ముఖ్యంగా ఈ చట్టంతో పాటు ఇంకా ఇతర ఏమైనా డిమాండ్లు కూడా ఉన్నాయా? ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మేము అజయ్ భల్లా గారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ సెక్రటరీ వారు ఏం చెప్పిందంటే, మేము మీతోటి పిలిచి మాట్లాడతామన్నారు. అమిత్ షా గారు కూడా నిన్నటి రోజు మాకు చెప్పడం జరిగింది, బీపీటీఎంఎం ప్రతినిధులకు మీరు కొంచెం ఆందోళన చెందకండి, సంఘాలను పిలుస్తాం, మేము మాట్లాడతాం మీతో అని చెప్పారు. కాబట్టి ఈ 4-5 రోజుల్లో మేము పిలుస్తారని చెప్పి భావ్యంగా మేము మిమ్మల్ని పిలిచాకే అమలు చేస్తాము, దీన్ని ఇప్పుడు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు, మేము బిల్లుని తాత్కాలికంగా ఆపుతున్నాము అని అన్నారు. కాబట్టి ఆ యొక్క విశ్వాసం ఉంచి మేము తాత్కాలికంగా విరమించాం. ఒకవేళ కనుక బిల్లు కఠినంగా మేము ప్రవేశపెడతాము అని అంటే కనుక ఆందోళన ఏంటంటే అవసరం. రెండోది ఏంటంటే ఈ యొక్క స్టాండింగ్ కమిటీ ఉంటుందండి. హోమ్ డిపార్ట్మెంట్ కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కానీ స్టాండింగ్ కమిటీలు ఎవరు ఉంటారు? ఎంపీలు ఉంటారు, లోక్సభ రాజ్యసభ ఎంపీలు. దురదృష్టం ఏంటంటే బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు, మన రాష్ట్రంగా టీఆర్ఎస్ ఎంపీలు, దేశవ్యాప్తంగా ఉన్నట్టు కమ్యూనిస్ట్ ఎంపీలు అందరూ కలిసి దాన్ని ఆ బిల్లుని ఓకే చేసి దాని స్టాండింగ్ కమిటీలో ఉన్నారు. స్టాండింగ్ కమిటీ అప్రూవల్ చేసింది. అసలు ఎంపీలకు ఇప్పుడు ఒక పార్టీని అంటాను కూడా లేదు, అన్ని పార్టీలు అట్లానే ఏడ్చినాయి. నువ్వు కొట్టినట్టు చేయండి, ఏడ్చినట్టు చేస్తా అని నీ వెనక నువ్వు బయట ఏదో రాజకీయంగా తిట్టుకుంటున్నారు. కానీ ఇటువంటి కఠినమైనటువంటి చట్టాలను తేవడానికి అందరూ కూడా ఒకటయ్యి పార్లమెంట్ ఏసీ రూమ్లో కూర్చొని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ బ్యూరోక్రాట్స్ మాటలు వినకండి అని చెప్పి పార్లమెంట్ సభ్యులకు తెలియజేస్తూ ఉన్నాం. రాబోయేటువంటి కాలంలో దేశవ్యాప్తంగా ఈ యొక్క తెలంగాణలో కూడా ఉన్నటువంటి అందరు ఎంపీలకి కూడా మేము మెమోరాండం ఇస్తూ ఉన్నాం. బిల్లును ఆమోదించవద్దని, బిల్లును మీరు సహకరించద్దని చెప్పేసి, బిల్లుకి సహకరించద్దని మేము ఎంపీలను కలుస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఈ యొక్క సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల నుండి రవాణా శాఖ మంత్రులను కూడా కలిసి మేము మెమోరాండం ఇస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఉద్యమ ప్రణాళిక మేము రూపొందించాం. ఒకవేళ అమిత్ షా గారు, గడ్కరీ గారు మమ్మల్ని చర్చలకు పిలిచి సమస్య పరిష్కారం శాశ్వతంగా చేయకపోయినట్టయితే రాబోయేటువంటి కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గమనించాలా, ప్రముఖంగా కేంద్రం గమనించాలి. ఏంటంటే దేశంలో రవాణా స్తంభించబోతున్నాము అనేటువంటిది గ్రహించి మీరు సీరియస్ యాక్షన్ తీసుకోండి, ఈ యొక్క బిల్లును వెనక్కి తీసుకోండి పూర్తిగా. అయితే ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఇప్పుడు కొన్ని చట్టాలు రాష్ట్ర పరిధిలో కూడా ఆహ్వానించకపోవచ్చు, ఆ వెసులుబాటు ఉంటుంది. అయితే మీరు మీరు ఏదైతే మీరు ఉన్న డిమాండ్లు ఉన్నాయో ఆ చట్టానికి సంబంధించి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమన్నా అడిగే ప్రయత్నం చేశారా? అయితే ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని చేస్తుంది అంతే. ఈ చట్టాన్ని రూల్స్గా ఫ్రేమ్ చేసి మోటార్ వెహికల్ యాక్ట్లో వీళ్ళు పొందుపరుచుకుని దీన్ని అమలు చేయవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయొచ్చు, చేయకపోవచ్చు. కాబట్టి మేము అందుకనే రవాణా శాఖ మంత్రిని కలిసి ఈ యొక్క బిల్లు పాస్ అయినట్టయితే మీరు అమలు చేయకండి అని చెప్పి కోరాలనుకుంటున్నాం. ఒకవేళ కనుక ఇక మేము కూడా దానికి ఉంటామని అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తప్పిదమవుతుంది. గతంలో కేసీఆర్ గారు ఆ పనులు చేసే ఓడిపోయిండు. ఎందుకనంటే డబ్బులు వస్తేనేమో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టము అన్ని డబ్బులు వచ్చేటువంటి ఇది ఉంటేనేమో అమలు చేసుకుంటూ పోయిండు. ఏదో ప్రభుత్వానికి డబ్బులు వచ్చాయి, డ్రైవర్లకు నష్టమైనా పర్లేదు, ఈ విధంగా చేసుకుపోయి డ్రైవర్లకు నష్టం చేకూర్చుంది. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, వీళ్ళు ఓట్లలో అధికారం రావాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వము ఉచిత బస్సు ప్రయాణం పెట్టి మహిళలకి ఆటో డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీసింది. గతంలో ఓలా, ఊబర్, ర్యాపిడో యొక్క బైకుల్ని ప్రోత్సహించి కాంగ్రెస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ యొక్క ఆటో డ్రైవర్లను దెబ్బతీసింది. ఎవరు వచ్చినా కూడా రాష్ట్రంలో, కేంద్రంలో ఈ యొక్క డ్రైవర్ల మీద పడతా ఉన్నారు. ఈ చలాన్లు బంద్ చేయండి, ఇన్సూరెన్స్ వాహనాల యొక్క ఇన్సూరెన్స్ రేట్లు 50% వేస్తే IRDA ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకు, ఈ యొక్క పార్టీలకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, కేంద్ర ప్రభుత్వానికి సోయలేదు.
ఈరోజు డ్రైవర్ చనిపోతే రోడ్ల మీద 10 లక్షల కుటుంబాలు డ్రైవర్ యొక్క కుటుంబాలకు ఇచ్చి వాళ్ళ చనిపోయినటువంటి డ్రైవర్ కుటుంబాలను ఆదుకునేటువంటి ఆలోచన లేకుండా పోయింది. అదేవిధంగా నేషనల్ హైవేలు అద్భుతంగా కట్టారు, సంతోషం. కానీ నేషనల్ హైవేల మీద విశ్రాంతి గృహాలు లేవు, టాయిలెట్ సరిగా లేవు, అదేవిధంగా సబ్సిడీ క్యాంటీన్ లేవు. డ్రైవరు 24 గంటలు 48 గంటలు 36 గంటలు బండ్లు నడిపిస్తా చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఎక్కడ ఇటువంటి వీళ్ళకు ఏ విధమైనటువంటి యొక్క ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. వీటి మీద దృష్టి పెట్టండి. అదేవిధంగా దేశంలో మోడీ గారు ఒకటి చెప్పారు, 1 నేషన్ 1 ట్యాక్స్, చాలా సంతోషం. కానీ ఇది కూడా రోడ్ ట్యాక్స్ కట్టాలా, బండి డ్రైవరు గ్రీన్ ట్యాక్స్ కట్టాలా, కమర్షియల్ ట్యాక్స్ కట్టాలా, టోల్ ట్యాక్స్ కట్టాలా, ఆర్టీఎల్కి డబ్బులు ఇవ్వాలా. మనమేమంటున్నామంటే అన్నిటికీ 1 నేషన్ 1 రోడ్ ట్యాక్స్, 1 నేషన్ 1 వెహికల్ ట్యాక్స్ పెట్టేసి వెహికల్కి ఒకటేసారి ట్యాక్స్ కట్టుకోండి. ఊతనే ప్రస్తుత పోయి డబ్బులు ఇచ్చుకుంటూ పోతూ ఉంటే డ్రైవరు ఎక్కడి నుంచి చేస్తారు డబ్బులు అన్నిటి మేము కొడతా ఉన్నాం. ఈ డిమాండ్లు అన్నిటి మీద కూడా మేము ఒక వివిధ రకాల 6 రకాల డిమాండ్లు పెట్టాం ప్రభుత్వం ముందర. దీన్ని బేషరతుగా మీరు మా చర్చలు పిలిచి సమస్య పరిష్కారం చేయాలి. ప్రధానంగా మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే న్యాయ సంహిత కోడ్లో ఏదైతే బిల్లులో ఈ యొక్క రోడ్ యాక్సిడెంట్ సంబంధించినటువంటి అంశం ఉందో దీన్ని డ్రైవర్ 10 సంవత్సరాల జైలు ఏదైతుందో దీన్ని విరమించుకోండి, 7 లక్షల జరిమానా అంటే వెనక్కి తీసుకోండి అనేటువంటిది మొట్టమొదటి డిమాండ్. రైట్. ఇది అంటే ఈ మెయిన్గా ఈ హిట్ అండ్ రన్ కేసు సంబంధించి చట్టాన్ని ముందుకు పోకుండా వెనక్కి తీసుకోవాలి. ఏదైతే కొత్త కఠిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో అది వెనక్కి తీసుకోవాలి. అలాగే కొన్ని డిమాండ్లు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మనతో పాటు మరికొంతమంది డ్రైవర్లు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం వారి అనుభవాలు. మీరు చెప్పండి, మీ పేరు? నా పేరు రంగారావు అండి. ఆర్కే నగర్ ఆటో స్టాండ్ యూనియన్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. బిఎంఎస్ తెలంగాణ స్టేట్ ట్రెజర్గా ఇచ్చారు నాకు పోస్టు. మాకు అయినా కానీ ఈ బాధలు చాలా మంది చనిపోతున్నారు డ్రైవర్లు. మా బాధలు అర్థం చేసుకొని మీరు దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. మీరు ఎంతకాలం నుంచి ఉన్నారు ఈ ఫీల్డ్లో? 20 ఇయర్స్ నండి, 20 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. ఈరోజు పస్తులు పండుకుంటున్నాము, జరగట్లేదు, అల్లాడిపోతున్నాము. కాబట్టి పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, ఆయనే కదా, మరి మాకు జాగ్రత్తగా చూసి న్యాయం చేయాలి. మీరు అందరూ కూడా ఇట్లా చేయకపోతే కొన్ని ప్రాణాలు కోల్పోతున్నాం. మా బాధలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆటోనా మీది? నాది ఆటోని. అయితే ఇప్పుడు ఎట్లా ఈ మధ్యకాలంలో ఫ్రీ బస్సు కూడా వచ్చింది కదా, మరి అప్పటి నుంచి అంతకంటే ముందు పరిస్థితి ఎట్లా ఉంది ఆటో వాళ్ళ జీవితము? ఇప్పుడు ఫ్రీ బస్ పథకం ఇంప్లిమెంట్ నిజంగా అంత ప్రభావం చూపిస్తుందా? ప్రభావం చూపిస్తుందనే కదండి మా బాధ. ప్రాణాలు కోల్పోయారు మా డ్రైవర్లు. ఇప్పుడు ఇవాళ రోజున ఇట్లానే కొనసాగితే అల్లాడిపోతారు. కాబట్టి దయచేసి మీరు మమ్మల్ని న్యాయం చేయకపోతే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. పస్తులు వండుకుంటున్నామండి, ఇవాళ రోజున తినడానికి కూడా లేదండి. అట్లా అయిపోతుంది పరిస్థితి. కాబట్టి ఇది మాకు న్యాయం చేయకపోతే మాత్రం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అండి. చాలా మంది ఏమంటారంటే ఫ్రీ బస్సు పథకం పెడితే ఇక్కడ దీనిపై ప్రభావం ఎలా పడుతుంది అని కొంతమంది ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఏ విధంగా ప్రభావం పడుతుంది అంటే ఆదాయం వల్ల అందరూ ఫ్రీ అంటే మరి ఆటోలు ఎక్కట్లేదు సార్. మాకు ఆటోలు ఎక్కట్లేదు. మాకు వాళ్ళు ఫ్రీ అనగానే ఎవరికైనా ప్రతి వాళ్ళు కూడా ఫ్రీ అంటే వెళ్ళిపోతారు. కరెక్టే, ఫ్రీ పెట్టినందువల్ల మాకు మేము కాదంటలేదు. మీరు అనుకున్నారు, మీరు మాట ఇచ్చారు, కరెక్టే. మాకు కూడా న్యాయం చేయాలి కదా. మా బాధలు ఎట్లా, మా పరిస్థితి మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం కావాలని మేము అడుగుతున్నామండి. అంటే ఆటో డ్రైవర్లకు ప్రత్యేకంగా ఇప్పుడు సరే ఈ ఉచిత బస్సు పథకం పక్కకు పెడితే ఆటో డ్రైవర్ల జీవితాలు కొద్దిగా మెరుగుపడడానికి ఏమేమి డిమాండ్లు ఉన్నాయి మామూలుగా? మాకు ఈ ఈఎస్ఐ లేదండి. దబక్కన ఏదైనా ఎమర్జెన్సీ ప్రాణాలు పోతున్నాయి అన్నా కూడా ఈఎస్ఐ లేదు. మాకు ఈఎస్ఐ లేదు, ఇళ్ళు లేవు, చాలా ఇదిగా ఉన్నది. సొంత ఆటోలు కూడా కొన్ని లేవు. మేము రెక్కాడితే డొక్కాడాలి, అట్లాంటి పరిస్థితులు అయిపోయినాయి ఇవాళ రోజున. అట్లా చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. అది మా బాధలు కొద్దిగా అర్థం చేసుకోవాలా. దేనికంటే గవర్నమెంట్ మేము వస్తే మార్పు వస్తుంది అనుకున్నాం, కానీ మాకు ఇట్లా పొట్ట మీద కొడతారని అనుకోలేదు. సరే పోయినాయి, న్యాయం అనేది మీరు చూడాలా. చూడకపోతే మాత్రం రేవంత్ రెడ్డి గారికి దయచేసి నమస్కారం చేస్తున్నాము. మా బాధలు అర్థం చేసుకొని జాగ్రత్తగా న్యాయం చేయండి సార్. మీరు వస్తే ఏదైనా మార్పు వస్తుందని మేము ఆశపడ్డాం, కానీ ఇన్ని బాధలు పడతామని మేము అనుకోలేదు సార్. ప్రాణాలు పోతున్నాయి సార్. మా బాధలు అర్థం చేసుకోండి సార్. దయచేసి ఇప్పటికైనా సరే కను ఇప్పి మా డ్రైవర్లని చూడాలి సార్. ఈఎస్ఐ లేదు, హాస్పిటల్కి అది చూడండి. కొద్దిగా డబల్ బెడ్రూమ్లో అయ్యో ఇస్తారు కదా, ఇందిరమిళ్ళు, అవి ఇవ్వండి. కొద్దిగా ఇట్లా మాకు ఈ న్యాయమైన కోరికలే మేము అడుగుతున్నాం కదా సార్. మాకేం లేదు.
కాబట్టి మీరు ఫ్రీ బస్సు మాట అన్నారు కాబట్టి మేమేం కాదంటలేదు సార్. మాకు కూడా మీరు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్. అంటే ఇది ఆటో డ్రైవర్ల పరిస్థితి. అంటే ఉచిత బస్సు పథకం తర్వాత కూడా మా బతుకులు కొద్దిగా ఇబ్బందిగా మారాయి, ఆదాయం తక్కువ ఉంది అని అంటున్నారు. అలాగే ఇక్కడ మరికొంతమంది డ్రైవర్లు ఉన్నారు. మీ పేర్లండి? సత్యనారాయణ. మీరు ఏ బండి నడుపుతారు? మా ట్రాలీ నడుపుతామండి. ట్రాలీయా? ఆ. ట్రాలీ ట్రాలీ నడుపుతున్నారు కదా. మామూలుగా నిన్న మొన్న ఈ హిట్ అండ్ రన్ కేసు సంబంధించి ఒక చట్టం వచ్చింది. ఏది మామూలుగా ఎవరైనా యాక్సిడెంట్ అయి పారిపోతే దానికి కఠిన నిబంధనలని కొంతమంది ధర్నా కూడా చేస్తున్నారు. మీకు తెలుసా ఆ విషయం? తెలుసా? అంటే ఈ చట్టం పైన మీ స్పందన ఏమిటి? ఇప్పుడు యాక్సిడెంట్ పెడితే 10 సంవత్సరాలు జైలు పోవాలా, 10,000 కట్టాలంటే మేము ఎక్కడికైనా కడదామండి. ఇది కావాలని చేస్తారా ఎవరన్నా చెప్పండి? మేము కావాలని చేయలేము కదా. మేము దారిన మేము వెళ్తాము. దానికి మేము 10 సంవత్సరాలు జైలు పోవాలంటే మేము ఎక్కడికి వెళ్తాం? ఎట్లా? అది కాదు అది. మీరు ఎన్నేళ్ళ నుంచి నడుపుతున్నారు? మేము దాదాపు 25-30 సంవత్సరాల నుంచి నడుపుతున్నాను. 25-30 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాల్లో మామూలుగా ఏ ప్రభుత్వం కానీ, అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ, ఏ ప్రభుత్వం అయినా మామూలుగా మీ డ్రైవర్ యూనియన్ తరపున ఏదైనా లబ్ధి చేకూరే పని చేసిందా మీకు? ఇంతవరకు మాకు ఏ ప్రభుత్వం ఏ గవర్నమెంట్ ఏం చేయలేదండి. ఇంతవరకు ఎవరు ఒక రూపాయి కూడా సాయం చేయలేదు, ఏం చేయలేదు మాకు. మీరు సంపాదించుకున్నాడు. మేము సంపాదించుకుంటాం. ఒకవేళ ఇది చేస్తే బాగుండు అనే ఆలోచన ఏమైనా ఉందా? చేస్తే బాగానే ఉంటుంది కదా. ఏది ఎట్లాంటివి? ఇలాంటివి అంటే మాకు కూడా ఏదన్నా చేస్తే, మాకు కూడా ఇప్పుడు ఇండ్లు లేవు, అది లేవు, మేము కిరాయి ఇళ్ళలో ఉంటాం. గిరాకులు కూడా సరిగ్గా లేవు. మధ్యలో ఓలో ఆటోలు అవి ఇవి వచ్చి మధ్యలో మాది కూడా బిజినెస్ పడిపోయింది మొత్తం. ఈ ఓలో వచ్చినప్పటి నుంచి పడిపోయింది. వాళ్ళు ఏమి 200కు 350 పోతారు, వాళ్ళు అప్ అండ్ డౌన్ వస్తుంది వాళ్ళకు. మాది అట్లా ఉండదు కదా. మేము ఒకటేసారి అమౌంట్ మాట్లాడు అప్ అండ్ డౌన్. మాకు అక్కడి నుంచి మన కిరాయి దొరకదు. మాకు ఇక్కడ నుంచి వెళ్తాము, అక్కడ నుంచి ఏం దొరకదు మాకు. అంటే కొన్ని దగ్గర ఇప్పుడు ఆన్లైన్ యాప్లు కూడా వచ్చినాయి. అంటే ఇంటి దగ్గర నుంచి బుక్ చేసుకొని సామాన్ కూడా తీసుకుపోయాడు. అట్లాంటివి మీరు ట్రై చేయలేదు? అట్లాంటిది మేము ట్రై చేయలేదండి. ఎట్లాంటి ట్రై చేయలేదు. అవి మేము చేసలేము. దాంట్లో కమిషన్ అనేది మాతో అది కొట్టేళ్ళు కొడితే వాళ్ళు తక్కువ రేట్లో పోతున్నారు. అదే రేట్ మేము రమ్మంటే మేము ఏం చేస్తాం, మాకు అక్కడ నుంచి కిరాయి రాదు. దాని గురించి చాలా దెబ్బతీస్తుంది మాది. బిజినెస్ లేదు. పొద్దుగాల నుంచి పొద్దుగాల నుంచి అడిగేటప్పుడు రోజు అదే ఉంటుంది మాది. మీరు మీ పేరండి? శ్రీనివాస్ మా పేరు. మీరు ఏ వాహనం నడుపుతున్నారు? ఎన్నేళ్ళ నుంచి నడుపుతున్నారు? 10 ఏళ్ళ నుంచి నడుపుతున్నాం. అంటే మామూలుగా ఈ నిన్న మొన్న జరిగిన ఈ హిట్ అండ్ రన్ సంబంధించి దాని గురించి కావచ్చు, ఇంకా గవర్నమెంట్ ఇట్లా ప్రైవేట్ డ్రైవర్స్కి సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది? మామూలుగా మీ దైనందిన జీవితం ఎలా ఉంటుంది? మరి ఇంతగానో నువ్వు 7 లక్షల రూపాయలు కట్టాలంటే కట్టలేరు. మళ్ళీ ఏదైనా యాక్సిడెంట్ అయితే మనం పోయేటప్పుడు వాళ్ళు సరిగ్గా రాకుండా మనం సరిగ్గా నడిపించకుండా కానీ ఎవరిటైనా యాక్సిడెంట్ అయితే మనం చేయలేము కదా. మనం పిల్లలు వాళ్ళ ప్రాబ్లం అవుతుంటుంది, మన ప్రాబ్లం అవుతుంటుంది. వాళ్ళు చేసినా కానీ వాళ్ళు బాగుపడలేదు. దీనికి ఇంతగానం పెట్టేస్తే నువ్వు పోయి జైల్లో పోయి 10 సంవత్సరాలు అక్కడే ఉంటే, 10 సంవత్సరాల నుంచి ఇది కట్టకుండా ఉంటే నువ్వు బండి అమ్ముకోవాలి, పిల్లలు అమ్ముకొని పిల్లలు అంటే రోడ్డు మీదకి రావాలి. రోడ్డు మీదకి ఉంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇప్పటికే పెరిగిపోయినాయి. ఇన్సూరెన్స్లు కూడా తక్కువ చేసేయాలి. ఇన్సూరెన్స్ కూడా లేవు. దీనికోసం కూడా ఇవి కూడా చేసుకోవాలి పట్టదు. మళ్ళీ ఓలో ఊబర్ కూడా ఉన్నాయి. ఆ ఓలో ఊబర్లు ఎంత వస్తున్నాయి? ఇక్కడ నుంచి పోతే సికింద్రాబాద్ పోతే 250 రూపాయలు 300 పడుతుంది. 250 రూపాయలు 300ల్లో దానికి ఎంత వానికి కమిషన్ 100కి 10 రూపాయలు కమిషన్ ఇస్తుంది. వాడికి 100కి 10 రూపాయలు ఇస్తే మాకు ఏముంటుంది? ఇక్కడ అడ్డ మీద కూర్చున్నాం అనుకో, దానికి వచ్చే గిరాకి మేము 500 మాట్లాడుకున్నాం. 200ల్లో వానికి 220 రూపాయలు 30 రూపాయలు వాడికే కమిషన్ పోతే మేమేం తీసుకుంటాము? మాకేం బతకాలి? మా పిల్లలు ఏం బతకాలి, ఎట్లుంటారు, ఏం సంగతి అది అని మేము దాన్ని డిమాండ్ చేస్తున్నాం. మామూలుగా అడ్డా ఇప్పుడు మీరు ఒక యూనియన్ ఏర్పాటు చేసుకుని ఒక అడ్డా ఏర్పాటు చేసుకోరు కదా. ఇప్పటిదాకా వరకు మీకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే మీకు కావాల్సిన అవసరాలు కానీ ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి, గత ప్రభుత్వం అయినా కావచ్చు, ఈ ప్రభుత్వం అయినా కావచ్చు, తెలంగాణలో ఏర్పడక ముందు మీరు 20 ఏళ్ళ ఫీల్డ్ అంటున్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి చూసింటారు మీరు. అంటే అప్పటి నుంచి కానీ మీరు ఎప్పుడైనా డిమాండ్లు పెడితే నెరవేర్చిన ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయి? ఏం డిమాండ్లు పెంచినా కానీ నెరవేర్చలేదు. మా ఇన్సూరెన్స్ కనీసము ఒక బండికి తీసుకుంటే, చిన్న బండి 4 వీలర్ తీసుకుంటే 20,000 కట్టాలంటే సంవత్సరానికి ఎంత అవుతుంది? ఒక నెలకు దానికి ఫిట్నెస్ కావాలి, ఇన్సూరెన్స్ కావాలి, ట్యాక్స్ రోడ్డు కావాలి, పొల్యూషన్ కావాలి, వాడి డ్రైవర్ ఏముంటుంది, ఏం మిగులుతుంది, ఎంత సంపాదించుకుంటాడు, వాడు ఎంతో ఉంటుంది, దాని పిల్లలు ఎలా బతుకుతారు, ఏం చేస్తారు, అలా అని ఇంత ఇన్సూరెన్స్ పెంచితే బాగుండదు. నువ్వు చేసినా కానీ అది 7 లక్షలు 8 లక్షలు నువ్వు పెట్టి వాడు ఏదో యాక్సిడెంట్ అయిందని రోడ్డు మీద వెళ్ళిపోయి మనం చూసుకుంటూ పోతాం. వాడు అయినా కానీ ఎలా వచ్చి తగిలినా, వాడు తగిలినా మనదే తప్పు, మనం పోయి తగిలినా కానీ మనదే తప్పు అయిపోతుంది. అది తీసుకుపోయి నువ్వు అక్కడ పోయి జైల్లో వేసేస్తా 10 సంవత్సరాలు, దానికి 7 లక్షల దాకా నువ్వు అమౌంట్ పెట్టి నువ్వు అక్కడే ఉండి నేను చేసేస్తా, అది చేస్తానంటే కాదు కదా. ఇవన్నీ చేస్తే మంచిగా ఉన్న వాళ్ళు కూడా
బతకలేరు కదా అనేది మన రోడ్డు మీద తిరిగే వాళ్ళం కాబట్టి అది చూసి గవర్నమెంట్ కూడా చూసి చెప్పాలి, అది చేయాల్సి వస్తుంది అన్ని చెప్తున్నాం.